హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి. అలాగే ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేస్తే నా యూట్యూబ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ మీకు రావడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ టాపిక్లో భాగంగా కొన్ని సెంటెన్స్లకి ప్యాసివ్ వాయిస్ రాసినప్పుడు బై రాసి బై తర్వాత ఏజెంట్ లేదా డూయర్ లేదా సబ్జెక్ట్ని రాయని అవసరం లేదనమాట. కొన్ని సందర్భాల్లో రాసిన ఒకటే రాయిపోయిన ఒకటమాట. అటువంటివి సందర్భాలు ఏ సందర్భాల్లో మనం రాయమో, బై ప్లస్ ఏజెంట్ని ఏ సందర్భాల్లో రాయమో ప్యాసివ్ వాయిస్లో ఈ వీడియోలో మనము డిస్కస్ చేద్దాం. ఇప్పుడు సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్, ఇది యాక్టివ్ వాయిస్ ఉంది. మనం ఇందులో చేస్తాం, ముందు ఆబ్జెక్ట్ని చేస్తాం, ఇటువైపు తీసుకొస్తాం. సో ఇది ప్యాసివ్ సబ్జెక్ట్. తర్వాత ఇక్కడ వెర్బు ఏ రూపంలో ఉందో ఆ రూపంలో ఉన్న బీ ఫార్మ్ వెర్బు, ఈ వెర్బ్కి మూడో రూపము రాయాలి. రాసిన తర్వాత మనం ఏం చేస్తాం, బై రాసి ఈ సబ్జెక్ట్ని ఇటువైపు తీసుకొస్తాం, అంతే కదా. ఇదే ఏజెంట్, పని చేసేదనమాట, లేదా డూయర్, చేసేవారు. ఇది బై తర్వాత రాస్తాం కదా. కానీ కొన్ని సందర్భాలలో ఈ రెండు రాయాల్సిన అవసరం లేదు. బై ప్లస్ సబ్జెక్ట్ లేదా బై ప్లస్ ఏజెంట్ లేదా బై ప్లస్ డూయర్ని రాయాల్సిన అవసరం లేదు. అది అండర్స్టూడ్ అనమాట. ఆల్రెడీ రాయిపోయినా మనకు అర్థమైపోద్ది అనమాట కొన్ని సందర్భాల్లో. ఓకేనా, చూద్దాం. సబ్జెక్ట్గా లేదా ఏజెంట్ లేదా డూయర్ అనేది అన్నోన్. అది అన్నోన్ సబ్జెక్ట్, అన్నోన్ ఏదైనప్పటికీ, అంటే పెద్ద తెలియకపోయినప్పటికీ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదనమాట. అండర్స్టూడ్, ఆల్రెడీ చెప్పకపోయినా అది ఎవరో ఆ సబ్జెక్ట్ ఏంటో అని మనకి ఐడియా ఉంటుంది అనమాట. అలాగే నాట్ నెసరీ టు మెన్షన్, అంటే అక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇప్పుడు సబ్జెక్ట్ని. అలాంటి సందర్భంలో బై పెట్టి సబ్జెక్ట్ చివరన తీసుకెళ్లాల్సిన అవసరము ఉండదు. ఓకేనా. ఇందులో రూల్ నెంబర్ 1, ప్లోరల్ సబ్జెక్ట్ విత్ ది. ప్లోరల్ సబ్జెక్ట్ అవ్వాలి, వితౌట్ ది అంటే దా లేకుండా ప్లోరల్ సబ్జెక్ట్ ఉంటే అప్పుడు ఆ సందర్భంలో మనము బై ప్లస్ ఏజెంట్ని రాయాల్సిన అవసరము లేదు. ఇప్పుడు సెన్స్ యాజ్ జనరలైజ్డ్ ఐడియా అంటే ఆల్రెడీ మనకి ఇది రాయకపోయినా ఎవరో తెలుస్తుంది అనమాట ఆటోమేటిక్గా. అలాంటి జనరలైజ్డ్ ఐడియాలో సందర్భాల్లో ప్లోరల్ సబ్జెక్టు ద అనే ఆర్టికల్ రాకుండా ఉన్నప్పుడు బై ప్లస్ ఏజెంట్ మనం రాయాల్సిన అవసరం లేదు. చూద్దాం ఎగ్జాంపుల్స్. పీపుల్ స్పీక్ ఇంగ్లీష్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఇక్కడ పీపుల్ అనేది సబ్జెక్టు, స్పీక్ అనేది వెర్బు, ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్. ఆల్ ఓవర్ ది వరల్డ్. ఓకేనా. ఇప్పుడు దీనిని మనం ప్యాసివ్ వాయిస్లో రాయాలి. ఇది యాక్టివ్ వాయిస్. ఇంగ్లీష్ ఇటువైపు వస్తుంది మనం. ఇంగ్లీష్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ స్పీక్ అనే మెయిన్ వెర్బు ఏ రూపంలో ఉందో అదే రూపంలో ఉన్న బీ ఫార్మ్ వెర్బ్ రాయాలి, దానికి మూడో రూపం రాయాలి. ఇది కామన్, ఏ మోడల్ అయినా సరే. అయితే స్పీక్ అనేది వెర్బ్ 1, స్పీక్, స్పోక్, స్పోకెన్. వెర్బ్ 1 వచ్చినప్పుడు ఏం రాస్తామండి, యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V3. ఇంగ్లీష్ సింగులర్ కదా, కాబట్టి ఏం రాస్తాం, ఈజ్. దీనికి మూడో రూపం మళ్ళీను బీ ఫార్మ్ రాయాలి, దానికి మెయిన్ వెర్బ్కి మూడో రూపం రాయాలి. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్. ఇక్కడ ఏం మిగిలిపోయింది, రిమైనింగ్ పార్ట్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఇక్కడ మన రూల్ ప్రకారంగా బీవై బై పెట్టి ఇక్కడున్న పీపుల్ని ఇటువైపు తీసుకురావాలి, అంతే కదా. కానీ ఈ సందర్భాల్లో ఇది రాసిన వాటి మ్యాక్సిమం రాయని అవసరం లేదు. ఎందుకంటే ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అంటే ఇంగ్లీష్ ప్రపంచం అంతటా మాట్లాడబడుతుంది. ఎవరి చేత, పీపుల్ చేత కదా. సో అది ఆల్రెడీ అండర్స్టూడ్ అనమాట, జనరలైజ్డ్ అది. కాబట్టి మనం వాడేస్తుంది. ఇక్కడ పీపుల్ ప్లూరల్లో ఉంది, దాని ముందు ద అనే ఆర్టికల్ లేదు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో జనరలైజ్డ్ ఐడియా ఉండాలి, ప్లూరల్ ముందు ప్లూరల్ సబ్జెక్ట్ అవ్వాలి, దాని ముందు దావాలి. లేకపోతే అప్పుడు దానికి బై ప్లస్ ఈ సబ్జెక్ట్ని ఇటువైపు ఏజెంట్ తీసుకొస్తే బై ప్లస్ ఏజెంట్ని ఇక్కడ రాయాల్సిన అవసరము లేదు. ఓకేనా. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్, స్టూడెంట్స్ షుడ్ రెస్పెక్ట్ ది టీచర్. ఇక్కడ స్టూడెంట్స్ ప్లూరల్, దీని ముందు దా లేదు. నెక్స్ట్ ఈ సబ్జెక్ట్ షుడ్ ప్లస్ వెర్బ్ 1. అలాగే ద టీచర్ అనేది ఆబ్జెక్ట్. ద టీచర్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేసిన తర్వాత షుడ్ రెస్పెక్ట్ అంటే షుడ్ ప్లస్ V1. వుడ్ ప్లస్ V1 వచ్చినప్పుడు మనం స్ట్రక్చర్ ఏం చెప్పుకున్నాం, షుడ్ బి ప్లస్ V3, వుడ్ బి ప్లస్ V3, కుడ్ బి ప్లస్ V3. The teacher should be
రెస్పెక్ట్ ఇక్కడ మూడో రూపం మెయిన్ వర్బ్కి రెస్పెక్టెడ్. సో ద టీచర్ షుడ్ బి రెస్పెక్టెడ్. ఇక్కడ యాక్చువల్గా రూల్ ప్రకారం అయితే బై రాసి స్టూడెంట్స్ ఇటువైపు రాయాలి. సో ఇది రాసిన వాటి రాయిపోయినట్టు మ్యాక్సిమం రాయకుండా ఉంటేనే మనకు సరిపోద్ది అనమాట. ఎందుకంటే అది ఆల్రెడీ అండర్స్టూడ్. స్టూడెంట్స్ షుడ్ రెస్పెక్ట్ ద టీచర్, ద టీచర్ షుడ్ బి రెస్పెక్టెడ్. టీచరు గౌరవించబడతాడు ఎవరి చేత? పిల్లల చేత, స్టూడెంట్స్. ఓకేనా? సో ఇక్కడ అది రాసినా రాయిపోయినా ఒకటే. కాకపోతే వీటిని మనం బై ప్లస్ ఏజెంట్ ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. స్టూడెంట్స్ ప్లూరల్ ఉంది. ఇది జనరలైజ్డ్ ఐడియా సెన్స్ ఇది, అంతే కదా. స్టూడెంట్స్ టీచర్ని రెస్పెక్ట్ చేయాలి, గౌరవించాలనేది జనరలైజ్డ్ ఐడియా కాబట్టి, మరియు సబ్జెక్ట్ ప్లూరల్ ఉంది కాబట్టి దాని ముందు దాలేదు కాబట్టి బై ప్లస్ ఏజెంట్ రాయాల్సిన అవసరము లేదు. ఓకేనా? రాబర్స్ లూటెడ్ ది షాప్. షాప్ని ఎవరు లూట్ చేస్తారు? రాబర్సే కదా, దొంగలే కదా. కాబట్టి ఏం చేస్తారు? ఇప్పుడు ఇది జనరల్, ఎవరైనా అంతే కదా. లూట్ చేసేవారు ఎవరు? రాబర్సే కదా. కాబట్టి సబ్జెక్టు, దీని ముందు ప్లూరల్, మరి ఇక్కడ దానే ఆర్టికల్ లేదు. లూటెడ్ అనేది వెర్బు, షాప్ అనేది ఆబ్జెక్ట్. ద షాప్. నెక్స్ట్ లూటెడ్ అనేది వెర్బ్ టు. వెర్బ్ టు అంటే వజ్ కానీ వర్ కానీ వీతిరి రావాలి, అంతే కదా. అంటే షాప్ సింగులర్ కాబట్టి ఏమొస్తుందండి? వజ్. దీనికి మూడో రూపం లూటెడ్. బీవై బై పెట్టి రాబర్స్ అని రాయాలి. కానీ మనం ఇక్కడ ఇది రాయాల్సిన అవసరము లేదు. ఇది జనరల్. షాప్ని ఎవరు లూట్ చేస్తారు? రాబర్సే కదా. కాబట్టి బై ప్లస్ ఏజెంట్ని ఇక్కడ రాయాల్సిన అవసరము లేదనమాట. నెక్స్ట్ పీపుల్ కాల్ హిమ్ ఏ ఫూల్. అంటే మనకి ఇక్కడ మల్టిపుల్ చాయిస్ ఇచ్చినప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ పార్ట్ లేకపోయినా ఆ సెంటెన్స్ రైటే. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ యాక్టివ్ స్టేట్మెంట్ జనరలైజ్డ్ ఐడియాలో ఉన్నప్పుడు, ఆల్రెడీ అండర్స్టూడ్ మీనింగ్లో ఉన్నప్పుడు, సబ్జెక్టు అన్నోన్ అయినప్పుడు, అంతే మెన్షన్ చేయాల్సిన అవసరం నెసరీ లేనప్పుడు, అర్థమైందా? అట్లా బై ప్లస్ ఏజెంట్ రాయాల్సిన అవసరము ఉండదన్నమాట. పీపుల్ కాల్ హిమ్ ఏ ఫూల్. పీపుల్ అనేది సబ్జెక్ట్, కాల్ అనేది వెర్బ్, హిమ్ అనేది ఆబ్జెక్ట్. ఏ ఫూల్ అనేది ఏంటండి? ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఓకేనా? అంటే ఫూల్ ఎవరు ఇక్కడ? హిమ్ కదా. అంటే పీపుల్ కాల్ హిమ్. పీపుల్ అతను పిలుస్తారు ఫూల్ అని. ఈ ఫూల్ అనేది ఎవరికి సంబంధించింది? ఈ ఫూల్ అనేది హిమ్. అంటే ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఇది. ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఇది ఒక ఆబ్జెక్ట్ కాదు కాబట్టి ఓన్లీ ఇది మాత్రమే ఆబ్జెక్ట్కి తీసుకొని మనం రాయాలి. లేదు ఇవి రెండు ఆబ్జెక్టులు అనుకోవడానికి వీటి మధ్య ఒక బీ ఫామ్ అప్లై చేసి చూడండి. హిమ్ అంటే హీ కదా. ఈజ్ ఏ ఫూల్. ఈజ్ ఏ ఫూల్ మీనింగ్ వస్తే అవి రెండు వేరు వేరు ఆబ్జెక్టులు కాదు. ముందుదే ఆబ్జెక్ట్, మీనింగ్ రాకపోతేనే వేరే వేరే ఆబ్జెక్టులు మీకు చెప్పాను. ఈజ్ ఏ ఫూల్ అంటే మీనింగే కదా. ఓకే. నెక్స్ట్ హిమ్ ఇటువైపు వస్తే ఏమవుతుందంటే హీ. కాల్ అనేది V1. కాల్డ్. సో V1 వచ్చినప్పుడు యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3. ఈ సింగులర్ కాబట్టి ఈజ్. దీని మూడో రూపం కాల్డ్ ఏ ఫూల్. ఈజ్ కాల్డ్ ఏ ఫూల్. అతను ఫూల్ అని పిలువబడతాడు అన్నమాట అందరి చేత. బై పీపుల్ అన్నా అనకపోయినా అందులో పెద్ద సమస్య కాదు కాబట్టి బై పీపుల్ రాయాల్సిన అవసరము లేదనమాట. ఇక్కడ బై పీపుల్ బై పెట్టి పీపుల్ తీసుకోవాల్సిన అవసరం మాత్రం లేదు. జనరల్ ఐడియా అనమాట. పీపుల్ అతన్ని ఫూల్ అని పిలుస్తుంటారని. నెక్స్ట్ అండి, ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ అన్ ఇండెఫినిట్ ప్రొనౌన్. అంటే సబ్జెక్ట్ ఒకవేళ ఇండెఫినిట్ ప్రొనౌన్ అయితే అప్పుడు మనం ప్యాసివ్ వాయిస్లో రాసినప్పుడు బై ప్లస్ ఏజెంట్ రాయాల్సిన అవసరం లేదు. అంటే ఆల్, సబ్జెక్ట్ ఆల్ అయినా, సమ్ వన్, సంబడి, ఎనీవన్, ఎనీబడి, ఎనీథింగ్, సంథింగ్, అలాగే నథింగ్, ఎవ్రీ వన్, ఎవ్రీథింగ్, నో వన్, నోబడి, ఇవన్నీ ఇండెఫినిట్ ప్రొనౌన్స్. ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం ప్రొనౌన్స్లో. ఇవి సబ్జెక్టులు అయినప్పుడు బై ప్లస్ ఏజెంట్ రాసిన ఒకటే రాయిపోయినా ఒకటే. ఓకేనా? సమ్ వన్ లైక్స్ యూ. సమ్ వన్ లైక్స్ యూ. ఇక్కడ సమ్ వన్ అనేది సబ్జెక్టు, లైక్స్ అనేది వెర్బు, యూ అనేది ఆబ్జెక్టు. ఎవరో ఒకరు ఇష్టపడుతున్నారని, ఎవరో తెలియదు అనమాట. ఇండిఫరెంట్ ప్రొనౌన్. సో ఇక్కడ యూ ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది? సబ్జెక్ట్ని అది ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేసాం. లైక్స్ అనేది వెర్బ్ వన్కి ఎస్ ఉన్నా, వెర్బ్ వన్ ఉన్నా, యామేజార్ ప్లస్ V3 స్ట్రక్చర్. యామేజార్ ప్లస్ V3. యూ వచ్చినప్పుడు ఆర్ని తీసుకోండి. యు ఆర్, దీనికి లైక్డ్. యు ఆర్ లైక్డ్, దీనికి మూడో రకం లైక్డ్. బై సమ్ వన్ రాయాల్సిన అవసరం లేదు. యు ఆర్ లైక్డ్ జస్ట్ అంతే. ఇది ఏవి, ఇది పేవి. బై సమ్ వన్ రాసిన రైటే, బై సమ్ వన్ రాయకపోయినా పర్లేదు, కానీ రాయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అండర్స్టూడ్ అనమాట. నెక్స్ట్ అంటే ఇండిపెండెంట్ ప్రొనౌన్ కానీ ఇక్కడ ఇచ్చినట్లయితే అట్లా బై ప్లస్ ఏజెంట్ రాయాల్సిన అవసరం లేదు. యు ఆర్ లైక్డ్ అంతే. నువ్వు ఇష్టపడతావు ఎవరితో ఒకరితో. ఓకేనా? ఎవరని మనకు తెలియదు. ఆల్ నో ఇట్. ఇక్కడ ఆల్ అనేది సబ్జెక్ట్, నో అనేది వెర్బ్, ఇట్ అనేది ఆబ్జెక్ట్. ఇటు తీసుకుంటే ఇట్. నో అనేది వెర్బ్ వన్. నో, న్యూ, నోన్. నో, న్యూ, నోన్. ఇది కదా.
సో నో అనేది వెర్బ్ 1. వెర్బ్ 1 వచ్చినప్పుడు ఏం రాయాలి? యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3. ఇట్ అనేది సింగులర్ కాబట్టి ఇట్ ఈజ్. దీనికి మూడో రూపం పెట్టండి నోన్. ఇట్ ఈజ్ నోన్ రాసిన తర్వాత ఇక్కడ నోన్ తర్వాత మనం ఏంటి రాయాలి యాక్చువల్గా? టు ఆల్ అని. నోన్ తర్వాత KNOW నో తర్వాత మనకి 2 వస్తుంది బేర్ అని చెప్పాం. అయితే ఇక్కడ బై ప్లస్ ఏజెంట్ కానీ 2 ప్లస్ ఏజెంట్ కానీ ఏది కూడా రాయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈజ్ నోన్. బై ఆల్ అని రాయాల్సిన అవసరం లేదు. టు ఆల్ అని రాయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఇక్కడ ఆల్ అనే ఇక్కడ ఇండెఫినిట్ ప్రొనౌన్ సబ్జెక్ట్గా ఉండడం వల్ల ఇట్ ఈజ్ నోన్ అంతే. ఓకేనా? ఎవ్రీ వన్ రెస్పెక్ట్స్ మై ఫాదర్. ఎవ్రీ వన్ సబ్జెక్ట్, రెస్పెక్ట్స్ అనేది వెర్బ్, మై ఫాదర్ అనేది ఆబ్జెక్ట్. మై ఫాదర్ రెస్పెక్ట్స్ అంటే వెర్బ్ 1 కేసు ఉంది కాబట్టి యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3. యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3 అంటే ఇక్కడ మై ఫాదర్ సింగులర్ కాబట్టి ఏమొస్తుంది? ఈజ్. రెస్పెక్ట్కి మూడో రూపం రెస్పెక్టెడ్. బై ప్లస్ ఎవ్రీ వన్ రాయాల్సిన అవసరం లేదు. మై ఫాదర్ ఈజ్ రెస్పెక్టెడ్. ఎవ్రీ వన్ రెస్పెక్ట్స్ మై ఫాదర్. ప్రతి ఒక్కరు మా ఫాదర్ని గౌరవిస్తారు. మై ఫాదర్ ఈజ్ రెస్పెక్టెడ్. మా ఫాదర్ గౌరవించబడతాడు అంతే. అంటే ప్రతి ఒక్కరు చదివని అర్థం. కాబట్టి ఇక్కడ ఇండెఫినిట్ ప్రొనౌన్ సబ్జెక్ట్ ఉన్నట్లయితే ఇక్కడ బై ప్లస్ ఏజెంట్ రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? మనకు ఆప్షన్స్లో బై ప్లస్ ఏజెంట్ లేకపోతే బై ఎవ్రీ వన్ అని లేకపోయినా ఆ సెంటెన్స్ రైటే. మిగతా స్ట్రక్చర్ అని చూసుకోవాలి. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేసాం లేదా, బిఫార్మ్ ఆఫ్ రాసాం లేదా, దాని మూడో రూపం రాసాం లేదా అని చూసుకోవడం మంచిది. ఓకేనా? నో వన్ హ్యాస్ బాట్ ద కార్. ఎవరి దగ్గర కార్ లేదా? నో వన్ హ్యాస్. ఇక్కడ నో వన్ అనేది సబ్జెక్టు, హ్యాజ్ ప్లస్ V3, కార్ అనేది ఆబ్జెక్టు, ఇది వెర్బ్. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేస్తే ద కార్. హ్యాజ్ ప్లస్ V3 వస్తే ఏం చెప్పండి? హ్యాజ్ ప్లస్ V3 వచ్చిన, హ్యావ్ ప్లస్ V3 వచ్చిన, హ్యాజ్ బీన్ ప్లస్ V3, హ్యావ్ బీన్ ప్లస్ V3 ఏం చెప్పను. ద కార్ వచ్చింది కాబట్టి హ్యాజ్ బీన్. దానికి మూడో రూపం బాట్. బై బాట్. ఇక్కడ ఉన్నదే మూడో రూపం హ్యాజ్ ప్లస్ V3. హ్యాజ్ బీన్ బాట్ బై నో వన్. ఇక్కడ నో వన్ ఇటువైపు వచ్చినప్పుడు, ఓకేనా, ఇక్కడ నో వన్ ఇచ్చినప్పుడు మనం ప్యాసివ్ వాయిస్ వచ్చినప్పుడు ఎంతమంది చెప్పాను? నాట్ ఇక్కడ రాయాలి. ద కార్ హ్యాజ్ నాట్ బీన్ బాట్. నో వన్ వచ్చినప్పుడు, నథింగ్ వచ్చినప్పుడు మీకు ఎంతమంది చెప్పానంటే నో బడి వచ్చినప్పుడు ప్యాసివ్ వాయిస్ రాసినప్పుడు మనకి ఈ ఇందులో ఉన్న నో వన్ అంటే నెగిటివ్ అనేది ఇందులో పెట్టాలి. నాట్. ద కార్ హ్యాజ్ నాట్ బీన్ బాట్. మీకు ఆల్రెడీ నెగిటివ్ సెంటెన్స్కి ప్యాసివ్ చెప్పాను. ద కార్ హ్యాజ్ నాట్ బీన్ బాట్ బై ఎనీ వన్ కానీ అనేది రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ నో వన్ అనేది సబ్జెక్ట్ ప్లస్లో ఇండెఫినిట్ ప్రొనౌన్ ఉంది కాబట్టి బై ప్లస్ ఏజెంట్ రాయాల్సిన అవసరం లేదు. బై ఎనీ వన్ అని వస్తుంది యాక్చువల్గా. అయితే నో వన్ ఏమవుతుంది కంటే ఎనీ వన్ అవుతుంది, ఎందుకంటే నాట్ రాస్తాం కాబట్టి. ఓకేనా? రాసిన ఒకటే, రాయకపోయినా ఒకటే, కానీ రాయాల్సిన అవసరం లేదనమాట ప్రత్యేకించి. నెక్స్ట్ అండి, ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ఏ ప్రొఫెషనల్ ఆర్ వెల్ నోన్ పర్సన్. సబ్జెక్టు ఒక ప్రొఫెషనల్ సంబంధించి లేదా వెల్ నోన్ పర్సన్ అయితే దాన్ని ప్రత్యేకించి మనము మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు బై ప్లస్ ఏజెంట్లో. ఎందుకంటే అది ఆల్రెడీ అండర్స్టూడ్ అనమాట. ద పోలీస్ అరెస్టెడ్ ది మ్యాన్. ద పోలీస్ సబ్జెక్టు, అరెస్టెడ్ వెర్బ్, ద మ్యాన్ అనేది ఆబ్జెక్ట్. ద మ్యాన్ అరెస్టెడ్ అనేది V2. V2 ఉన్నప్పుడు వాజ్ వర్ ప్లస్ V3. వాజ్ దీని మూడు రూపం అరెస్టెడ్. బై ద పోలీస్ రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మ్యాన్ వాజ్ అరెస్టెడ్ అంటే ఎవరి చేత అరెస్ట్ చేయబడతారో? పోలీస్ చేత కదా. కాబట్టి ఇది ఆల్రెడీ అండర్స్టూడ్ అనమాట. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ కానీ ప్రొఫెషనల్ పర్సన్ అయినా వెల్ నోన్ పర్సన్ అయితే బై ప్లస్ ఏజెంట్ రాయాల్సిన అవసరం లేదు. రాసిన రైటే, రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ద పోస్ట్ మ్యాన్ డెలివర్డ్ ద లెటర్ ఎస్టర్డే. ద పోస్ట్ మ్యాన్ సబ్జెక్టు, డెలివర్డ్ వెర్బు, ద లెటర్ ఆబ్జెక్టు, ఇది యాడ్వర్బ్. వదిలేండి. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇటు తీసుకొస్తారండి. ద లెటర్ డెలివర్డ్ అనేది మూడో వెర్బ్ 2 కాబట్టి వాజ్ వర్ ప్లస్ V3. లెటర్ సింగులర్ కాబట్టి వాజ్. దీని మూడో రూపం డెలివర్డ్. ఎస్టర్డే, డెలివర్డ్ ఎస్టర్డే. బై ద పోస్ట్ మ్యాన్ రాసిన ఒకటే, రాయకపోయిన ఒకటే. లెటర్ ఎవరి చేత డెలివరీ చేయబడుతుంది? పోస్ట్ మ్యాన్ ద్వారా కదా. కాబట్టి ఇది వెల్ నోన్ పర్సన్ అయితే దానిని మనము ప్రత్యేకించి రాయాల్సిన అవసరం లేదు బై ప్లస్ ఏజెంట్లో. ద లెటర్ వాజ్ డెలివర్డ్ ఎస్టర్డే. ఓకేనా? ద టీచర్ పనిష్డ్ ది స్టూడెంట్. ద స్టూడెంట్ వాజ్ పనిష్డ్ అంటే సరిపోద్ది. స్టూడెంట్ ఎవరితో పనిష్ చేయబడతాడు? టీచర్ తోటే కదా. కాబట్టి ద స్టూడెంట్ పనిష్డ్ V2 కాబట్టి వాజ్ వర్ ప్లస్ V3లో స్టూడెంట్ సింగులర్ కాబట్టి వాజ్ రాసి దీనికి మూడో రూపం మళ్ళీను పనిష్డ్. పనిష్డ్ బై
ద టీచర్, బై ద టీచర్ రాసిన ఒకటే రాయిపోయిన ఒకటే, బై ప్లస్ ఏజెంట్ రాయాల్సిన అవసరము లేదు. ఎందుకంటే టీచర్ ఎవరితో పనిష్ చేయబడతాడు, స్టూడెంట్ ఎవరితో పనిష్ చేయబడతాడు, టీచర్ చేత. కాబట్టి అది మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఇఫ్ ద సెంటెన్స్ ఈజ్ ఏ ఫార్మల్ నోటీస్ ఆర్ అన్ అనౌన్స్మెంట్, అంటే సెంటెన్స్ ఫార్మల్ నోటీస్ రూపంలో ఉన్న ఒక అనౌన్స్మెంట్ రూపంలో ఉన్నా సరే అప్పుడు కూడా సబ్జెక్ట్ని బై ప్లస్ ఏజెంట్ అనే స్ట్రక్చర్ని చివరిలో మనం రాయాల్సిన అవసరం లేదు. ద అథారిటీ ప్రొహిబిట్స్ ఫోటోగ్రఫీ ఇయర్, అంటే ఇక్కడ ఫోటోలు తీయడానికి ఇక్కడ నిషేధించారు అథారిటీ వాళ్ళు. ఓకేనా, ఇక్కడ అథారిటీ సబ్జెక్టు, ప్రొహిబిట్స్ అనేది వెర్బ్, ఫోటోగ్రఫీ అనేది ఆబ్జెక్ట్, ఇది యాడ్వర్బ్. సో ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేద్దాం. ఫోటోగ్రఫీ ప్రొహిబిట్స్ అంటే వెర్బ్ 1కి ఎస్ ఉంది, యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3. ఫోటోగ్రాఫ్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్. ప్రొహిబిటెడ్, ఫోటోగ్రఫీ ఈజ్ ప్రొహిబిటెడ్ హియర్. ఇక్కడ బై రాసి అథారిటీని తీసుకురావాల్సిన అవసరము లేదు. అర్థమైందా? అంటే ఇక్కడ ఫోటోగ్రఫీ ఇక్కడే నిషేధించబడింది అంతే. అది ఎవరు అథారిటీ చేత కదా, అక్కడ ఉన్నటువంటి పై అధికారి చేత కదా అక్కడ ఆ యొక్క స్టేట్మెంట్ లేదా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకించి రాయాల్సిన అవసరం లేదు అంట బై ప్లస్ ఏజెంట్ని. సో ఫోటోగ్రఫీ ఈజ్ ప్రొహిబిటెడ్ హియర్ అంటే సరిపోద్ది, బై ద అథారిటీ రాయాల్సిన అవసరము లేదు. ద బోర్డ్ విల్ హోల్డ్ ది ఎగ్జామినేషన్ టుమారో. ద బోర్డ్ సబ్జెక్టు, విల్ హోల్డ్ అనేది వెర్బు, ద ఎగ్జామినేషన్ అనేది ఆబ్జెక్టు, టుమారో అనేది యాడ్వర్బ్. ఇక్కడ ద ఎగ్జామినేషన్ విల్ హోల్డ్ ఇస్తున్నప్పుడు ఏమవుతుంది, విల్ ప్లస్ V1 కానీ షెల్ ప్లస్ V1 ఇస్తే విల్ బీ ప్లస్ V3, షెల్ బీ ప్లస్ V3 అంటాం, అంతే కదా. సో విల్ బీ హోల్డ్ ద ఎగ్జామినేషన్ విల్ బీ రాసి ఇక్కడ దీని యొక్క మూడో రకం హోల్డ్ హెల్డ్, ఇక్కడ హెల్డ్. ఓకేనా, ద ఎగ్జామినేషన్ విల్ బీ హెల్డ్ టుమారో. ఎగ్జామినేషన్ రేపు నిర్వహించబడుతుంది. ఎవరి చేత ఎగ్జామినేషన్ బోర్డే చేస్తుంది అనౌన్స్మెంట్ అది. కాబట్టి అది ప్రత్యేకించి బై ప్లస్ ఏజెంట్ రాయాల్సిన అవసరం, బై ద బోర్డ్ అని అవసరం లేదు, బై ద స్కూల్ అని అవసరం లేదు. ఓకేనా, బై ద ప్రిన్సిపల్ అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరము లేదు. ద ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ టుమారో. ఓకేనా. నెక్స్ట్ అండి, ఇక్కడ ఇఫ్ ద సెంటెన్స్ ఇన్ జనరలైజ్డ్ ఐడియా ఆర్ వెల్ నోన్ ఆర్ అండర్స్టూడ్, ఆల్రెడీ చెప్పుకున్న పాయింట్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ కోసం చెప్పాను మీకు. ఇక్కడ దే విల్ ప్లాంట్ ది ట్రీస్, ఇక్కడ దే అనేది సబ్జెక్టు, విల్ ప్లాంట్ అనేది వెర్బ్, ద ట్రీస్ అనేది ఆబ్జెక్ట్. ట్రీస్ నెట్వర్క్ తీసుకెళ్ళి ద ట్రీస్ విల్ ప్లస్ V1 వస్తే విల్ బీ ప్లస్ V3, విల్ బీ ప్లాంటెడ్, ద ట్రీస్ విల్ బీ ప్లాంటెడ్. అంటే వాళ్ళు చెట్లు నాటారు, చెట్లు నాటబడ్డాయి ఎవరితో నాటబడ్డాయి అని అక్కడ చెప్పాల్సిన అంత అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ అండి, వీ కెన్ గెయిన్ నథింగ్ వితౌట్ లేబర్, అంటే మనము కష్టపడకుండా ఏది కూడా గెయిన్ చేయలేము. దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లో మార్చినప్పుడు నథింగ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ తీసుకొస్తే నథింగ్, కెన్ ప్లస్ V1 వస్తే కెన్ బీ ప్లస్ V3, నథింగ్ కెన్ బీ గెయిన్డ్ వితౌట్ లేబర్. బై అజ్ అని రాయాల్సిన అవసరం లేదు, బై దెమ్ ఏది రాయాల్సిన అవసరం లేదు. అంటే ఏది కూడా కష్టపడకుండా మనం సాధించబడదు, మన చేత మనం కష్టపడకుండా మనం పొందలేము. కాబట్టి ఇక్కడ బై అజ్ అని ప్రత్యేకించి రాయాల్సిన అవసరము లేదనమాట. రూల్ నెంబర్ 5 అండి, ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ అండర్స్టూడ్ బై ఇట్స్ పొసెసివ్ యాడ్జెక్టివ్, అంటే సబ్జెక్ట్ అనేది అది సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏముంటుందో మరి తిరిగి అవతల ఉన్నటువంటి ఆబ్జెక్ట్ కూడా దాని పొసెసివ్గా ఉంటుంది. అంటే చూద్దాం ఒకసారి ఎగ్జాంపుల్స్. ఐ ఫినిష్డ్ మై వర్క్, ఐ సబ్జెక్టు, ఫినిష్డ్ వెర్బ్, మై వర్క్ అనేది ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయడం మై వర్క్. ఫినిష్డ్ అంటే వెర్బ్ 2 వస్తే వాజ్ కానీ వర్ కానీ V3 రాయాలి. మై వర్క్ సింగులర్ కాబట్టి వాజ్ ఫినిష్డ్. బై ప్లస్ మీన్ రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఐ అనేది సబ్జెక్టు, మై వర్క్ అంటే దీని యొక్క పొసెసివ్ కదా, ఐకి ఏంటి మై పొసెసివ్ కదా, ఐకి సంబంధించి సబ్జెక్ట్ ఏదో దాని పొసెసివ్ ఇక్కడ ఉంటుంది. మై వర్క్ అంటే ఐకి సంబంధించింది కాబట్టి ప్రత్యేకించి ఇక్కడ బై ప్లస్ ఏజెంట్ రాయాల్సిన అవసరము లేదు. షీ హ్యాజ్ కంప్లీటెడ్ హెర్ హోంవర్క్, షీ సబ్జెక్టు, హ్యాజ్ వెర్బు, హెర్ హోంవర్క్ అనేది ఆబ్జెక్ట్. హెర్ హోంవర్క్ని ఇటువైపు తీసుకురండి, హెర్ హోంవర్క్. హ్యాజ్ ప్లస్ V3 వస్తే ఏమవుతుందండి, హ్యాజ్ బీన్ ప్లస్ V3, హ్యాజ్ బీన్ V3 ఏమవుతుందండి, కంప్లీటెడ్, హ్యాజ్ బీన్ కంప్లీటెడ్ బై సి ఏమవుతుంది వస్తే హర్. ఇది రాయాల్సిన అవసరము లేదు, ఎందుకంటే ఇక్కడ సి సబ్జెక్టు, సి హ్యాజ్ కంప్లీటెడ్ హెర్ హోంవర్క్, హెర్ ఇక్కడ ఫస్ట్ ఉంది కదా, ఇది దేనికి సంబంధించింది సీదే కదా.
కాబట్టి సబ్జెక్ట్ ఏది ఉందో దాని పొసెసివ్ కూడా అదే ఆబ్జెక్ట్లో ఉంది కాబట్టి అలాంటి సందర్భాల్లో బై ప్లస్ ఏజెంట్ రాయాల్సిన అవసరము లేదు. షీ హ్యాజ్ కంప్లీటెడ్ హెర్ హోంవర్క్ అంటే ఆమె తన హోంవర్క్ కంప్లీట్ చేసింది. ఆమె హోంవర్క్ కంప్లీట్ చేయబడింది అని ప్యాసివ్ వాయిస్, పూర్తి చేయబడింది అని. అంతే, ఆమె చేత ప్రత్యేకించి రాయాల్సిన లేదు. ఆమె చేత చేయబడింది, ఆమె హోంవర్క్ అని ప్రత్యేకించి బై ప్లస్ ఏజెంట్ని రాయాల్సిన అవసరం లేదనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది బై ప్లస్ ఏజెంట్ని రాయకుండా ఏ సందర్భాల్లో అనేది మీకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సబ్జెక్టు అండర్స్టూడ్ లేదా అన్నోన్ లేదా వెల్ నోన్ పర్సన్స్, వెల్ నోన్ ప్రొఫెషన్ సంబంధించిన పర్సన్స్ అయినా, అలాగే అక్కడ సబ్జెక్టు రాయాల్సినంత నెసెసిటీ అవసరము లేకపోతే జనరలైజ్డ్ ఐడియా అయినట్లయితే ఆ సందర్భాల్లో బై ప్లస్ ఏజెంట్ రాయాల్సిన అవసరము లేదు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.